నమస్తే. గౌలిదొడ్డి బసవతారక నగర్ మనందరికీ తెలుసు. 15 రోజుల కింద ఈ బసవతారక నగర్లో ఉన్న దాదాపు 200కు పైన గుడిసెలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేసింది. ఆ రోజు కూడా మనం వచ్చినాం ఇక్కడికి. 2021లో పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ 60 గజాల స్థలాన్ని ఇవ్వాలి, ఎట్లా ఈ గుడిసెలు కూలగొడతారు అని. అంటే ఆనాడు 2021లో కూడా వీళ్ళ గుడిసెలు కేటీఆర్ కూలగొట్టిండు ఇక్కడ ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో. ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చిండు. వచ్చి ఓట్ల కోసం ఓ డ్రామా చేసిండు. ప్రతి ఒక్కరికి 60 గజాల స్థలాన్ని కేటాయించాలి, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండు. ఈ ప్రాంతంలో ఇక్కడ బసవతారక నగర్లో నివసిస్తున్న వడ్డేళ్లకు ఇక్కడనే వాళ్ళు కోరుకున్నట్టుగా 120 గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం 60 గజాలు ఇట్లా 60 గజాల డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తుందో ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. మీకు అధికారం ఉంది కదా అని మీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఈ పేదోళ్ళకి ఎవరు అడగలేరు, ఈ పేదోళ్ళని ఏం చేసినా అడ్డేటోళ్ళు లేరని ప్రభుత్వం అనుకుంటే మాత్రం వాళ్ళకి మంచిది కాదు. ఇక్కడనే చేసిన పేదోళ్ళందరినీ తీసుకెళ్ళి చక్కగా ఎమ్మెల్యే ఇంట్లోనే వడ్డా వార్త చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇవ్వకపోగా ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళీ 2025 సంవత్సరంలో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో మళ్ళీ ఆ 200 గుడిసెలను కూలగొట్టిండు. మనం చాలా క్లియర్గా లాస్ట్ వీడియోలో అన్నీ చూపించినాం. పాపం ప్రజలు మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆ గుడిసెలు మళ్ళీ ఏదైనా సెటరేట్ చేసుకొని మళ్ళీ అందులో ఉండే కొంత ప్రయత్నం చేస్తున్నారు. భారీ వర్షం పడుతున్నది, అయినా మనం ఇక్కడ వీడియో చేయాలి. చాలా దూరం నుంచి మనం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు పెద్ద ఎత్తున ఈ బ్యానర్లు పెట్టుకొని గౌలిదొడ్డి బసవతారక నగర్ మాకు న్యాయం కావాలి, సీఎం రావాలి, మాకు న్యాయం చేయాలి అని దాదాపు 15 రోజులుగా వీళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. చాలా భయంకరమైన వర్షం పడుతున్నది. 20 రోజులు అయిపోయింది, సారీ. సో నేను కూలగొట్టిన నెక్స్ట్ డేనే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. విషయం ఏంటంటే వీళ్ళు ఆందోళన చేస్తూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఈ ఆందోళన చేస్తున్న క్రమంలో మనం చాలా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. ఇది టోటల్గా సర్వే నెంబర్ 37. ఈ సర్వే నెంబర్ 37లో టీఎన్జిఓ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. దాదాపు ఈ 6 ఎకరాల్లో ఈ పేదలు గుడిసెలు వేసుకొని దాదాపు 1982 నుంచి ఇందులో ఉంటున్నారు. 40 ఏళ్ళుగా. అప్పట్లో 1982లో ఇక్కడ ఒక క్రషర్ మిషన్ ఉంటుండే, అందులో పనిచేసే వడ్డెరలు వీళ్ళంతా, దళితులు వీళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ చర్చ్ ఇక్కడే ఉంది, వాళ్ళ సమాధులు ఇక్కడే ఉన్నాయి, అన్నీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ ఈ అడ్రస్తోనే ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, గ్యాస్ బిల్లులు ఉన్నాయి, సర్వం ఇక్కడి నుంచే ఉన్నాయి. దీనికి బసవతారక నగర్ అని ఒక పేరు కూడా పెట్టారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కూలిపోయిన ఇండ్ల దగ్గరికి వచ్చి డ్రామా చేసిన రేవంత్ రెడ్డి ఆనాడు 60 గజాల స్థలం ఇస్తా అని చెప్పి మళ్ళీ ఈనాడు అవే గుడిసెల్ని గులగొట్టిండు. ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని వెనకాల కొన్ని ప్రైవేటు కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది. ఈ 6 ఎకరాలకు పైన స్థలాన్ని కాజేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సడన్గా ఆర్డీఓ ఇక్కడ ఒక బోర్డు పెట్టింది. ఏమని? ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, దీంట్లోకి ఎవరు కూడా రావద్దు, ఇది ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ఒక బోర్డు పెట్టారు. షాక్ అందరు. అసలు ఇది మొన్నటిదాకా ప్రైవేట్ వాళ్ళు, ఇది మా ల్యాండ్ అని సుప్రీంకోర్టులో మేము కేసు గెలిచినామని కొట్లాడిరే, మళ్ళీ గవర్నమెంట్ ఎట్లా ఎంటర్ అయింది అని అందరూ అనుకుంటున్న క్రమంలో మనకు అర్థమైంది ఏంటంటే ప్రైవేట్ వాడి ల్యాండ్ అంటే ఇవ్వరు కదా. సో డైరెక్ట్గా గవర్నమెంటే ఈ ల్యాండ్ని టేక్ ఓవర్ చేస్తున్నది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మళ్ళీ ఆ ప్రైవేట్ వాడికి డెవలప్మెంట్ పేరుతోనో ఇంకో దాని పేరుతోనో కట్టబెట్టేయచ్చు. ఇది అతిపెద్ద భయంకరమైన కుట్ర. మొత్తానికి నా ముందు కనిపిస్తున్న 200 మందిని రోడ్డు పాలు చేసిండు గతంలో కేటీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇంకా కట్ చేస్తే మొన్న ఒక 10 రోజుల కింద వీళ్ళ మీద చాలా సీరియస్ అటాక్ జరిగింది, ఒక భయంకరమైన దాడి జరిగింది. కొంతమంది హిజ్రాలని ఎక్కడో వేరే ప్రాంతం నుంచి బహదూర్పూర్ అక్కడి నుంచి కొంతమంది రౌడీలని గుండాలను తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేయించారు. 200 మంది వచ్చి ఈ గుడిసెల మీద దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు మన ఇంటి మీదకి ఎవడన్నా వస్తే మన ఆత్మరక్షణ కోసం వాడిని బంధిస్తాం, వాడిని 4 తంతం, ఇంకేదైనా చేస్తాం. వాడు ఎక్కడి నుంచో బహదూర్పుర ఆ ఏరియా నుంచి వచ్చిన గుండాలు హిజ్రాలు వాళ్ళంతా వస్తే ఆ వీడియోలో కనిపిస్తున్నది మమ్మల్ని వేరేవాడు పంపించిండు, మాకేం తెలియదని 2 ఎఫ్ఐఆర్లు చేసిరు పోలీసులు దాని మీద. 2 ఎఫ్ఐఆర్లు, ఒకటి వీళ్ళు ఇచ్చిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఒకటి, రెండో ఎఫ్ఐఆర్ ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వాళ్ళు ఇచ్చిన పిటిషన్కి సంబంధించిన ఎఫ్ఐఆర్. వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏందో తెలుసా? వీళ్ళ మీద పెట్టిన కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిరు. వీళ్ళట డేంజరస్ వెపన్స్ పట్టుకొని వాళ్ళ మీద దాడి చేసిరట. ఆల్మోస్ట్ ఇది లైఫ్ ఆర్ 10 years అబోవ్ శిక్ష పడే కేసులు ఇవన్నీ కూడా. సెక్షన్ 308 of 2, 127 of 2,
8/1/118/2 రెడ్ విత్ 61/2 BNS కింద ఈ కేసులు పెట్టేది. రిమాండ్ రిపోర్ట్ ఇది. ఎంతమంది మీద కేసులు పెట్టిండు రేవంత్ రెడ్డి? 44 మంది మీద కేసులు పెట్టిండు. 44 మంది మీద దాదాపుగా ఇది డేంజర్ వెపన్స్ పట్టుకొని వీళ్ళు దాడి చేసిర్రు అనే రేంజ్లో ఒక అటెంప్ట్ టు మర్డర్ టైప్ సెక్షన్లు పెట్టి 44 మంది ఈ వడ్డెరల మీద కేసులు పెట్టిన. అందరూ వడ్డెరలే ఉన్నారు ఆయనలో. 80% ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు ఒక 20%. 80% ఇందులో వడ్డెరోళ్ళే ఉన్నారు. చూడండి ఇక వీళ్ళ పేర్లు వీళ్ళంతా కొంత అప్స్కాన్లో ఉన్నారు. పాపం ఏం చేయాలని అర్థం కాక మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమని కుటుంబ సభ్యులు ఎక్కడో దాచిపెట్టారు. సంగీత, ఎల్లమ్మ, మైసమ్మ, బాబమ్మ, లావణ్య, రెడ్డమ్మ, మైసమ్మ, లక్ష్మి, లలిత, పల్లెపాగు, రాజు, వీళ్ళంతా ఇప్పుడు ఈ సంగీత, ఎల్లమ్మ, మైసమ్మ, బాబమ్మ వీళ్ళంతా డేంజరస్ వెపన్స్ పట్టుకొని వీళ్ళ మీద దాడి చేసిరా. అసలు దాడి చేయడానికి వచ్చినోడు వాడు గాయపరిచింది వీళ్ళని, వీళ్ళ ఇండ్ల మీదకి వచ్చిండు, వీళ్ళ మీదనే కేసులు పెట్టిరు. ఎంత అన్యాయం ఇది! రేవంత్ రెడ్డి గారు 60 గజాల స్థలం ఇస్తా అని చెప్పి PCC అధ్యక్షుడు హోదాలో ఇవ్వాలి, నేను అరకెపూడి గాంధీ ఇంటి ముందు వంటవార్పు చేస్తా అని చెప్పి, అదే అరకెపూడి గాంధీ బీఆర్ఎస్లో కబ్జాలు చేస్తే కాంగ్రెస్లోకి తీసుకొచ్చుకొని ఏ బాధితుల పక్షాన నిలబడాల్సిన మీరు ఆ బాధితుల పక్షాన నిలబడకపోగా 44 మంది మీద కేసులు పెట్టారు. చూడండి ఈ రిమాండ్ కేసు డైరీ. ఇగో రంగయ్య, రాజు బోనాల, బసవతారకన్, ఇంకెవరు, ఎస్ కుమార్, ఎస్ శ్రీను, మైసయ్య, శివ, నాగరాజు, రాజు, శ్రీనివాస్, రవి, బాలరాజు, మహేష్, తిరుపతి, రఘు, సంతోష్, బాసప్ప, ఇగో అర్జున్, మున్నప్ప, జగన్, శంకర్, రంగప్రసాద్, షాలి, శ్రీను, యాదగిరి, పాండు, సురేందర్, ఇట్లా 45 మంది, ముత్యాలు, ఇంకా చాలామంది పేర్లు, ఇంకా చాలామంది అప్స్కాన్లో ఉన్నారని దీంట్లో పెట్టిండు. ఇగో కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు? ఇక వీళ్ళంతా ఎవడో మహమ్మద్ రఫీ అట, గణేష్ అట, వీళ్ళంతా ఎవడు రమ్మన్నాడు వీళ్ళని? మీరు ఆ వీడియోలు చూసి అర్థమవుతుంది వీళ్ళని ఎవడో పంపించిండు. ఎఫ్ఐఆర్లు ఏమున్నాయి? వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ ఇది. వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 1511/2025 సైబరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్. ఇందులో వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో ఏం రాశారు? ఎంత దారుణం చూడండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డులు పెట్టిరు. గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిన తర్వాత నేను అనగా మహమ్మద్ రఫీ సన్ ఆఫ్ మహమ్మద్ నజీర్ 36 సంవత్సరాలు, డ్రైవరు, 9/7/2025 నాడు అందాజా 12:30 ప్రాంతంలో గచ్చిబౌలిలోని బసవతారక నగర్లో ఒక గవర్నమెంట్ సైట్లో గుడిసె వేసుకుందామని అక్కడికి వెళ్ళగా అక్కడ కొంతమంది వ్యక్తులు మమ్మల్ని అడ్డగించి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడగగా ఇట్టి గవర్నమెంట్ సైట్లో గుడిసె వేసుకుందామని వచ్చాను అని తెలపగా ఒక గుడిసెకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మేము ఎందుకు ఇవ్వము అని అంటుండగా అక్కడ ఉన్న వ్యక్తులు నాతో పాటు 4 వ్యక్తులను రాళ్లతోనూ కర్రలతోనూ విచక్షణారహితంగా కొట్టారు. ఓ గదిలో మమ్మల్ని 3 గంటలు బంధించి అందరినీ నిర్బంధించారు. నా తలకు కనుబొమ్మకు గాయాలైనాయి. వాడెక్కడోడో బహదూర్పురా నుంచి వచ్చాట, ఈడ గుడిసేసుకుందామని వచ్చిండట. వీళ్ళ గుడిసెలకే దిక్కులేదు, వీళ్ళ గుడిసెలు కూలగొట్టిరు ఆల్రెడీ. ఎంత దుర్మార్గమైన కేసు ఇది! గచ్చిబౌలి పోలీసులు ఎంత తీసుకొని అసలు ఇది మొత్తం డీసీపీ ఆధ్వర్యంలో వ్యవహారం నడుస్తుందట. డీసీపీ ఆధ్వర్యంలో ఇంకా పై స్థాయి పోలీసుల సహకారంతో ఇది నడుస్తూ ఉన్నది. పైన ఎవరు ఉన్నారు? మరి ఆ పైన పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, ఇందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. లోకల్ కార్పొరేటర్ గంగాధర్ పేరు కూడా వినిపిస్తున్నది. ఇప్పుడు ఆయన ఆఫీసులోనే కదా మీకు అంత డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు గంగాధర్ రెడ్డి ఆఫీసులోనే, బీజేపీ లోకల్ కార్పొరేటర్ ఆఫీసులోనే వీళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు జరిగింది. మరి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టిరా? మరి ఈ గవర్నమెంట్ ల్యాండ్లో, ఈ గవర్నమెంట్ భూమి, ఇది గవర్నమెంట్ భూమి, మరి దీంట్లో ఎట్లా నువ్వు ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఈ భూమిని కొట్టేద్దామని ప్లాన్ చేసినామని గంగాధర్ మీద కేసు పెట్టిందా ఈ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్? లేదు. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ ఏకమయ్యారు అనమాట. వీళ్ళు కేసు పెట్టిరు పాపం. ఇది వీళ్ళ ఎఫ్ఐఆర్ ఏముంది? ఇది పాపం వీళ్ళు పెట్టిన వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్. ఇది 1510/2025 కాజాబీ అండ్ అదర్స్ వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్. వీళ్ళు కూడా మా మీద దాడి చేసిరని చెప్తే అన్ని ట్రెస్పాస్ కేసులు పెట్టారు. వీళ్ళదేమో ట్రెస్పాస్ కేసు, వాళ్ళ మీదనేమో ట్రెస్పాస్ కేసులు, బెయిలబుల్ సెక్షన్లు, వీళ్ళ మీద మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్లు. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయాలి. దాడి చేసినోడు వాడు హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, మీకు 60 గజాల స్థలం ఇస్తామని.
ఎంత ఎంత ప్లాన్డ్గా ఎంత పగడ్బందీగా ఈ 6.5 ఎకరాలు సొమ్ము చేసుకోవడానికి ఒక పెద్ద పొలిటికల్ అండ్ రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయత్నం చేస్తున్నది. నేను చాలా సందర్భాల్లో మాట్లాడినాం. దీంట్లో రఘువీర్ రెడ్డి పేరు తీసుకొచ్చినాం, జానారెడ్డి కొడుకుది. వీళ్ళు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఇంకా చాలామంది పేర్లు చెప్పారు. ఇంకెవరెవరు పేర్లు చెప్పారు మీరు? రఘువీర్ రెడ్డి, గంగాధరు, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఇంకెవరు ఉన్నారు? కేటీఆర్ కూడా ఉన్నాడు. సో వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు ఇందులో. టోటల్ ఈ ఎపిసోడ్లో అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. మరి కేసులు ఎవరి మీద పెట్టాలా? ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది సుప్రీంకోర్టులో మేము సుప్రీంకోర్టు కేసులో గెలిచినామని మొన్నటిదాకా మాట్లాడారు కదా, మరి వాళ్ళు ఎటుపోయి ఇవ్వాలా? తెలివిగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి నెమ్మదిగా వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఆ గవర్నమెంట్ బోర్డు పెట్టిరు. ఎంత పెద్ద కుట్ర! రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఎదుర్కోవాలి. ఇట్లా దొంగతనంగా వచ్చి ఈ 40 మంది మీద కేసులు పెట్టి ఏం అన్యాయం ఇది? కనీసమైన కామన్ సెన్స్ ఉండాలి కదా. 60 గజాల పట్టాలు ఇస్తాని 44 మందిని జైలుకు పంపడానికి రెడీ అవుతున్నావు. ఇంత ఘోరమా? ఒకసారి మాట్లాడదాం. ఎవరమ్మా ఇల్లు ఉన్నోళ్ళు? ఎవరెవరు పేర్లు ఉన్నోళ్ళు? కాదు, ఎవరన్నా ఒకరు లేరా? ఈ 44 మందిలో ఎవరు లేరా పేర్లు? ఇట్లా ఏమైందమ్మా? అయితే నిన్న వచ్చారు సార్ వాళ్ళు. అయితే ఒక అమ్మాయి కింద బస్తీలో గొడవ, అది బంగారం పోయింది. మొన్న 9వ తారీఖు రోజు జరిగిన ఆ దాడిలో బంగారం పోయింది, డబ్బులు పోయినాయి. మీ అమ్మాయిదా? మా అమ్మ కదా, కింద బస్తీలో ఉంటారు వాళ్ళు. అయితే డబ్బుల గురించి పోలీసులు కానిస్టేబుల్ వచ్చారు సార్ నిన్న. 3 లేడీస్ బాయ్స్ వచ్చారు, 15 మంది వచ్చి వాళ్ళ బంగారం గురించి అని ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. బంగారం గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చి వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ చేసారు. రంగయ్య, గోవిందు అని ఒక 5 మంది పిలిపించారు పేర్లు. పిలిపిస్తే ఏం చేశారు, వీళ్ళు ఏదో ఎందుకు పిలుస్తున్నారు అన్నట్టు సడన్ గా వచ్చేస్తారు. ఆ బంగారం గురించి వదిలేశారు. ఆ బంగారం పోయింది, ఆ కేసు వదిలేసి వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టారు సార్. మీరు రావాలి, పోలీస్ స్టేషన్ కి రావాలి, మీ మీద కేసు చెప్పారు అంటే మేము ఏ తప్పు చేయలేదు కదా అంటే మాకు అవన్నీ సంబంధం లేదు, పైన అధికారులు మా మీద ఇది కేసు ఎఫ్ఐఆర్ చేశారు, మేము వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మాకు ఇది అని చెప్పారు. ఇంకైతే తీసుకెళ్లి కాలేజ్ ఎంక్వైరీ చేసి తీసుకొస్తామని తీసుకెళ్లారు సార్. అయితే ఇద్దరే పంపించాం, మిగిలిన వాళ్ళు లేరు ఇక్కడ. ఇద్దరు తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్ళినాక చాలా సేపు 6 గంటల వరకు ఉంచుకున్నారు సార్. ఉంచుకొని మళ్ళీ తర్వాత ఫైల్ రిపేర్ చేశారు సార్. నిన్న సార్ నిన్న సార్ తీసుకెళ్లి నిన్న 4 గంటలకు అట్లా తీసుకెళ్లారు. అప్పటి వరకు 6 గంటల వరకు మేము కూడా వెళ్ళాము. లేడీస్ 7 మంది వెళ్ళాం, బాయ్స్ 15 మంది వెళ్ళాము. బయటనే ఉన్నాం మేము. కాళ్ళకి ఏం చేయట్లేదు, కాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటున్నారు అనేసి మేము సైలెంట్ గా ఉన్నాం. 6 గంటల వరకు ఉంచి మళ్ళీ తర్వాత 6 గంటల తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేశారు సార్. మేము వదలమంటే వదలము, వీళ్ళ మీద కేసులు బుక్ అయిపోయినాయి, అరెస్ట్ చేసాం వీళ్ళని, ఇంకా మీరు ఎంత గింజుకున్నా మేము వదలము అనేసి అంటే పోలీస్ సార్ కానిస్టేబుల్ అడిగాం సార్. పెద్ద సార్ ఉంటాడు కదా, ఎస్ఐని అడిగితే సార్ ఏమంటుండే, సార్ మేము ఏ తప్పు చేయలేదు కదా సార్, ఇన్ని సంవత్సరాలు మేము అడిగాం సార్. మీ వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? మా హస్బెండ్ ఉన్నారు సార్. మా హస్బెండ్ ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? వాళ్ళు ఏడున్నారో కూడా తెలియదు సార్. తెలియదు సార్. వాళ్ళు అసలు కనీసం ఫోన్ కూడా ఇవ్వట్లేదు సార్. ఫోన్లన్నీ గుంజుకున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఏం చేసిండే, ఏమన్నారు? మీ ఆయన మీద ఎందుకు కేసు పెట్టారట? అడిగినాం, ఎందుకు కేసు పెట్టారంటే మాకు ఆ సంబంధం లేదు, వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది, మాకు సంబంధం లేదు, ఎందుకు గురించి ఏం గురించి మాకు తెలియదు అని చెప్పు. ఎవరి పేరు అని చెప్పు అంటే కూడా చెప్తలేరు, ఎవరి పేరు అని కూడా పేరు చెప్పట్లేదు. ఇంక తీసుకెళ్లి కేసు ఎఫ్ఐఆర్ చేసామని ఇంకా అగ్రాబ్ సారు ఒక 4 మంది వీళ్ళు వెళ్ళారు సార్. లోపల జంగాల అన్నీలు వీళ్ళందరూ వెళ్ళారు సార్. వీళ్ళు వెళ్తే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని అసలు మాట్లాడిస్తలేరు సార్. మీరు ఎందుకు మాట్లాడుతున్నారని వాళ్ళని తిట్టారు. అయితే సారు అగ్రాబ్ సారు బాగా కొంచెం క్లియర్గా మాట్లాడు, ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ 21 అప్పుడు కూలగొట్టినప్పటి నుంచి నేను ఇక్కడ 4 సంవత్సరాలకి ఇక్కడే ఉన్నాను కదా అంటే, డబ్బులు తీసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు వీళ్ళంటే, మాకు భయపెట్టి బెదిరించారంటే అగ్రఫ్ సార్ అన్నారు, మీరు ఎందుకు ఊకున్నారు, వాళ్ళందరూ చెప్పాలి కదా, మీరు ఇంతగానో తెలుగు. పాయింట్ ఏంటంటే ఈ లోకల్ కార్పొరేటర్ బీజేపీ అయినా గంగాధర్ రెడ్డి అనటాన్ని వీళ్ళకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు మరి? నీ భూమే కాదు ఇక్కడ. ఇప్పుడు ఆమె ఆర్డీఓ వచ్చి ఇక్కడ బోర్డు పెట్టింది కదా గవర్నమెంట్ ల్యాండ్ అని. నువ్వు ఈ గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే నువ్వు కూడా ఇక్కడ కల్ప్రిటే కదా, మరి నీ మీద కూడా కేసు పెట్టాలి కదా. నాకేం సంబంధం లేదు, ఒక్కొక్కరిని అది చేస్తా ఇది చేస్తాను ఆ మీడియాతో ఈ మీడియాతో మాట్లాడదు, బయటికే వస్తలేరు కదా ఇవాళ. అది కూడా అడిగాం సార్. మేము కూడా కంప్లైంట్ పెట్టాం కదా, కొంతమంది మా మీద దాడి చేయించింది, వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాం కదా, వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఏ తప్పు చేయకుండా మా మీద కంప్లైంట్ పెట్టి ఇట్లా కేసు ఎఫ్ఐఆర్ చేశారంటే వాళ్ళు కూడా కేసు బుక్ అయిన అమ్మాట మళ్ళీ వాళ్ళు లేరు అక్కడ సార్.
మమ్మల్ని మాత్రం ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని ఇట్లా చేశారు. మళ్ళీ అంటాడు ఎస్ఐ అంటాడు మిమ్మల్ని అక్కడికి వెళ్ళి ఎక్కడ డిఎస్పీ ఎక్కడ మీరు ఎలా మిమ్మల్ని ఖాళీ చేయాలో మాకు బాగా తెలుసు. మిమ్మల్ని అక్కడ వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు ఎవరు పెట్టారు? బోర్డు పెట్టినాక మీరు ఉండాల్సిన అర్హత లేరు. డబ్బులు తీసుకుని ఎలా వెళ్ళారో అలా వెళ్ళిపోండి. మీరు అక్కడ ఉంటే ఏం చేస్తామో మాకే తెలియదు. 3 లక్షలు ఇచ్చారు. అందులో కూడా వాళ్ళు కమిషన్ తీసుకున్నారు సార్. ఒక్కొక్కరు కమిషన్ తీసుకున్నారు. ముందు లీడర్ లాగా ఉంటారు కదా కొంచెం మంది డబ్బులు ఇప్పించేటోళ్ళు. అందరికి ఇచ్చారా 3 లక్షలు? అందరికంటే కొంతమందికి 1,50,000 అట్లా ఇచ్చారు సార్ కొంతమందికి. అండ్ అది తీసుకొని మేము ఎక్కడనే పోవాలి సార్. మేము ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్నాం. పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వచ్చి ఇక్కడ పెళ్లి పిల్లలు అంతా పెద్దగా అయ్యారు. మాకు ఏడు ఉండడానికి స్థలం లేదు సార్. మేము ఎక్కడైనా వెళ్ళగలం, ఎక్కడైనా బతకగలం. ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు మీరు వాళ్ళ మీద వచ్చిన వాళ్ళ మీద దాడి చేసిరని కేసు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో గుడి చేసుకోవడానికి వస్తే మీరున్నారు. ఆ రోజు గుడి చేసుకోవడానికి ఎవరో వస్తే మీరే వాళ్ళ మీద డబ్బులు అడిగి ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏం పెట్టిరంటే కేసు మీరు వాళ్ళ దగ్గర 3 లక్షలు వసూలు అడిగిరట. మీరు పైసలు ఇచ్చి గుడి చేసుకొని మీరు అన్నారట. మేము అనలేదు సార్. అది 12 గంటలు అయింది. అయితే మీటింగ్ అయింది. ఆ రోజు మీటింగ్ అయితే అందరు వెళ్ళిపోయినారు. మేము ఒక 20 మంది ఆడవాళ్ళు ఉన్నాం, ఒక 10 మంది మా బాయ్స్ ఉన్నారు. సడన్ గా వాళ్ళు 12 గంటలకు వచ్చి అక్కడ అంతా గుడిసెలు పీకుతున్నారు, ఇట్లా లాగుతున్నారు. లాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. మాకు భయం అయిపోయింది. భయం అయిపోయి అక్కడ వెళ్తే మమ్మల్ని ఏడు కొడతారని మేము వచ్చి ఇక్కడ బండ్లు ఆపినాం. మా తప్పే బండ్లు ఆపినాం. ఎందుకంటే మా ప్రాణాలు కాపాడుకోవడం కోసం మేము బండ్లు ఆపినాం. అది డిఎస్పీ అంటుండే మీరు బండ్లు కూడా ఆపిండ్రు కదా, ఇంకా మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని మీ మీద కూడా కేసు వేస్తాము, మీరు కూడా వస్తారు, వారం లోపల మీరు అందరు వస్తారు అని డిఎస్పీ అంటుండు. అనిల్ సారు భరత్ సార్ కూడా చాలా మాట్లాడిండ్రు. మా జంగయ్య సార్ కూడా ఎక్కువ ఆ రోజు వాళ్ళే మీ మీద దాడి చేశారు. వాళ్ళే మా మీద దాడి చేసిండ్రు. వాళ్ళు మేము 5 మందిని పట్టుకున్నాం కూడా. ఇక్కడ వచ్చి మళ్ళీ తిరిగి మేము 5 మందిని పట్టుకున్నాం మొత్తం. మళ్ళీ మేము భరత్ సార్ ఫోన్ చేసినాము, పోలీసులకు ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే కూడా మేము ఫోన్ చేయలేదని వాళ్ళు అంటున్నారు. మేము ఫోన్ అయితే ఫస్ట్ పోలీసులకే చేసినాం. చేసి ఉరికొచ్చినాము. వాళ్ళని ఆపి బండ్లు బలంతో మేము మళ్ళీ వాళ్ళని పట్టుకున్నాం. 5 మందిని పట్టుకొని వాళ్ళు మమ్మల్ని కొట్టిరు, మేము వాళ్ళని కొట్టినాం. అంతేగాని వాళ్ళు మేమే పోయి వాళ్ళని కొట్టలేదు, చేయలేదు. మేమున్న తానికి వాళ్ళు వచ్చిండ్రా, మేము వాళ్ళ తానికి పోయినామా, ఎట్లా వాళ్ళు కేసు వేసిండ్రు అని మేము డిఎస్పీని పోయి అడిగినాము. 6 మంది మేమున్న మా లీడరు పెద్ద 65 సంవత్సరాలు కదా, ఆయనకు హెల్త్ కూడా బాగలేదు. ఏం పేరు? రంగయ్య. తీసుకుపోయారా? తీసుకెళ్ళిండు. అయితే ఆయన అనిల్ అన్నకు మా భరత్ సారు మాకు ఇక్కడ మళ్ళా జంగయ్య అగ్రబ్ సారు అందరూ ఉండి ఏమన్నారంటే వీళ్ళు గోల్డ్ గురించి వచ్చిండ్రు సార్ నిన్న 4 గంటలకు. ఫస్ట్ మాకు ఇట్లా కేసు అవుతుంది ఏమైతుందని మాకు చెప్పలేదు. గోల్డ్ గురించి వచ్చిండ్రు. వాళ్ళు గోల్డ్ పోయింది ఎవరంటే ఇట్లా వాళ్ళని చెప్పినాం. వాళ్ళని వచ్చి ఎంకరేజ్ చేసిర్రు. ఎంకరేజ్ చేస్తుండగానే మళ్ళీ 3 లేడీస్ని పంపించిండ్రు వాళ్ళు. మళ్ళీ తర్వాత ఇంకా 5 మందిని పోలీసులను పంపించిండ్రు. ఇక్కడికే పంపించి ఏమన్నారంటే మేము అప్పటికే అన్నాం ఏదన్నా కేసు వేస్తారేమో మాకు డౌట్ ఉంది అని మా లాయర్ని అడిగినాం. మేము అడిగితే ఏం లేదమ్మా వాళ్ళు ఇట్లా మాట్లాడుతురు కదా, పోయి మనం కూడా వాళ్ళకి సహకరించాలా, మనం ఎదురు మాట్లాడొద్దు అని మాకు లాయర్ అన్నాడు. సరేలే అని మేము ఊక అయిపోయినాం. వాళ్ళని ఏం అనలేదు. మేము కూడా పోయినాం. 6 మంది లేడీస్ వెళ్ళినాం. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అయింది కదా, ఆ రోజు వెళ్ళినప్పుడు మేము అక్కడ చాలా మంది 3 బస్సులలో వెళ్ళిపోతే కొద్ది మంది ఉన్నారు. ఆ టైంలో చూసి వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు. ఒకవేళ నిజంగా వాళ్ళు వచ్చి మాకు 3 లక్షలు మేము ఇస్తాము, మాకు ఇక్కడ అంటే గుడి చేసుకోవడానికి వచ్చామని వాళ్ళు అంటున్నారు కదా, ఎక్కడైతే ఫైల్ చేశారో, ఒకవేళ నిజంగా మేము 3 లక్షలు అడిగినట్లయితే ఆ రోజు వీడియోలు చూడండి. వీడియోలలో చూసి ఒకవేళ వారు 5 మంది వచ్చినట్టు మమ్మల్ని తీసుకొని మొత్తం అందరినీ లోపల ఏమని చెప్పండి. కానీ వాళ్ళు 5 మంది వచ్చినట్లయితే అంతమంది ఎట్లా ఉరుకుతారు? అంతమంది ఇజ్రాయల్ వచ్చారు, బాయ్స్ వచ్చారు, ఇంతమంది వచ్చి అన్నయ్య ఇక్కడ ఉన్న ముసలి వాళ్ళు ఒక ముసలాం అయితే అప్పుడు 12 గంటలకు టిఫిన్ చేస్తుందంట. టిఫిన్ చేస్తున్న ఆ మీద గుడిచి అమ్మాదాన్ని పడిపోతాం భయపడి బయటకు వచ్చిందంట. గుడిచ పడిపోయిందంట. దొబ్బేసిరు. తింటున్న అన్నంలో మట్టి పోసిన జనం వీళ్ళు. అట్లాంటి మా మీద ఏం చెప్తారంటే మేము వాళ్ళని 3 లక్షలు అడిగి అన్నయ్యకి మేము ఎందుకు కొడతాం సార్? ఒక మనుషులు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపడిపోతే ఇక్కడున్న ప్రతి ఒక్కరు పోయి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాం. మేము పేదవాళ్ళు కావచ్చు కానీ మేము అన్యాయంగా మాత్రం వెళ్ళాం. ఒకరిని రక్షించే మనసు మాకుంది కానీ అన్యాయంగా వచ్చిన వాళ్ళని కొట్టే అటువంటి దుర్మార్గ పని అయితే మేము చేయము. కానీ ఆ రోజు మా బస్తీకి వాళ్ళు వచ్చారు, అంతమంది వచ్చారు. వీడియోలతో సహా చూపించాము, ప్రూఫ్లతో సహా చూపిస్తే వాళ్ళ మీద కేసు పెట్టట్లేరు. ఈ రోజు మేము వెళ్ళి ఇంతమంది కేసు పెడితే మా కేసును ఫైల్ చేస్తలేరు. కానీ అన్యాయం ఈ రోజు తీసుకెళ్ళి అంటే మాకు ఇలా అన్యాయం జరిగిందని మేము గొంతిప్పి చెప్తే ఎవరైతే గొంతిప్పు మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టడము, లేడీస్ జెంట్స్ మీద. ఇప్పుడు రంగయ్య అనే వ్యక్తికి దాదాపుగా 65-70 సంవత్సరాలు.
బీపీ షుగర్ ఉన్న మనిషి. ఇటువంటి జరిగినప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందో బీపీ షుగర్ ఎక్కువ మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబానికి ఎవరు? ఇప్పుడు ఈ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ అని మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాదం ఎత్తుకున్నారు కదా. అంతమంది ఏమో ప్రైవేట్ వాళ్ళు, ఇది సుప్రీంకోర్టులో మేము కేసు గెలిచినాం, ఈ నుంచి వెళ్ళిపోవాలని ఒకటి స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఏకంగా గవర్నమెంటే బోర్డు పెట్టింది కదా. గవర్నమెంట్ బోర్డు పెట్టినప్పుడు ఆ రోజు అన్నారంట వాళ్ళు, ఈ రోజులు మీ మీద ప్రైవేట్ వాళ్ళు వచ్చి గొడవ పడుతున్నారు కదా, కొట్లాడుతున్నారు కదా, ఈ రోజు మీకు నిద్ర లేదు, తిండి లేదు కదా, ఈ రోజు నుంచి అయినా సరే మీరు ప్రశాంతంగా పడుకోండి, తినండి, మీరు ప్రశాంతంగా నిమ్మలంగా ఉండండి. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి బోర్డు వచ్చిందని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి అంది మేము మాకు కొంచెం అనిపించింది, ధైర్యం అనిపించింది, ఇక్కడ ఉండగలుగుతాం. ఒకవేళ సార్ మీరు చూడండి, ఒకవేళ మేము ఉన్నోళ్ళం అయితే మాకు కనుక ఇండ్లు ఒకవేళ స్థలాలు ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితులు మేము ఉండాలని మాకు అవసరం ఏమని చెప్పండి. ఇప్పుడు మాకు ఎప్పుడొచ్చి చంపుతారో తెలియదు, ఎప్పుడొచ్చి మా పానాలు తీస్తారో తెలియదు, ఎప్పుడొచ్చి మమ్మల్ని ఎక్కడ చేస్తారో తెలియదు. అటువంటి సమయంలో పిల్లల్ని, ముసలి వాళ్ళని, చిన్న పిల్లలు బాలంతలు పెట్టుకొని మేము ఇక్కడ ఉండాలని అవసరం మాకేముంది చెప్పండి? ఎక్కడ మేము ఉన్న చోటుకి వెళ్ళిపోతాం కదా. ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అంటే ఉన్నోడికి అన్యాయం జరుగుతున్నాం, వెళ్ళిపోతున్నారు, లేనోడు ఈ రోజు ఇంతమంది రోడ్డు మీద వచ్చి కన్నీళ్ళు కారుస్తున్నాం, ఏ సమయంలో ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. అటువంటి సమయంలో కూడా ఒక్కరైనా వచ్చి స్పందించి మాకు న్యాయం చేయొచ్చు కదా. ఎందుకు గవర్నమెంట్ మేము ఓట్లు వేస్తలేమా? మాకు అధికారం లేదా భూమి మీద బతకడానికి? ఇన్ని రోజులుగా మేము సీఎం గారిని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. సీఎం గానీ, ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ ఎవరైనా ఒక్కరైనా వచ్చి స్పందించి ఈ బస్తీ గురించి మాట్లాడుతున్నారా? ఒక్కరు మాట్లాడట్లేదు. ఎందుకు? సో ఇప్పుడు ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినట్టుగా మళ్ళీ రాలేదా? సెటిల్మెంట్ అయిపోయి ఉంటది. హైలైట్ చేసుకొని వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ రాలేదు. వాళ్ళ పొగడతలు వాళ్ళ పార్టీని వాళ్ళు పొగుడుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చి ఏం మాట్లాడలేదు. మాకు స్థానిక ఉన్న ఈ కార్పొరేటరే కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు స్పందనే లేదు. కానీ వచ్చి మాట్లాడే వాళ్ళ మీద కూడా ఇట్లా దారుణంగా అన్యాయం కేసులు పెట్టడం, 44 మంది మీద కేసులు పెట్టి 44 మంది మీద మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే మీరు వదలడానికి రెడీగా ఉన్నారా? మీ వదలం సార్, మేము చావైనా బ్రతకైనా ఇక్కడ బ్రతకం, చంపుతారా చంపని, లేదా అందరిని తీసుకుపోయి ఏ స్టేషన్లో వేస్తారో ఏని. పోలీసు వాళ్ళు అయితే మొత్తానికి అమ్ముడిపోయారు సార్. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అయితే ఆడవాళ్ళకి అసలు మర్యాద లేదు, కొంచెం కూడా మర్యాద లేదు. వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే, కొంచెం కానీ ఎవరైనా వాయిస్ ఎత్తి మాట్లాడితే నీ పేరుందేం చూద్దాం లోపలికి రా అన్నట్టు మాట్లాడుతున్నారంట. అంత హీనంగా మాట్లాడుతున్నారు సార్. ఆయన ఇంతకు ముందు మీడియా వాళ్ళు వచ్చి కూడా ఫోన్ చేస్తే కూడా ఆయన ఎంత కోపంగా మాట్లాడుతున్నారు అంటే అంత కోపంగా మాట్లాడుతున్నారు. బోర్డు నాటారు కదా, మీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేదా? గవర్నమెంట్ బోర్డు నాటింది కదా, వెళ్ళిపోవచ్చు కదా. మీ సొంత స్థలం అనుకున్నారా? మీ అయ్యజాగర్ అనుకున్నారా? మీద డిఎస్పీ అట్లా అంటున్నాడట. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మీ అయ్యజాగరా, మీ తాతల జాగరా? అది మీరు బోర్డు నాటినా కూడా గవర్నమెంట్ భూమి కదా, వెళ్ళిపోవచ్చు. అక్కడ బోర్డు నాటినాక మీరు ఉండే అవసరం లేదు. ఎట్లా వెళ్ళగొట్టాలో మిమ్మల్ని ఆ విధంగా వెళ్ళగొడతారు. రోజుకు 10 మంది 20 మంది వచ్చి కూర్చోవాలా అన్నట్టు, మీ మీద ఏవేవి కేసులు పెట్టాలో ఆ కేసులన్నీ పెడతామన్నట్టు మమ్మల్ని బెదిరించాడు. సిచ్యువేషన్ ఇంత దారుణంగా చూడండి. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు, సిగ్గుపడాలి. 60 గజాల స్థలం ఇవ్వాలి అని డిమాండ్ చేసిన మీరే ఆ గుడిసెలను గూలగొట్టి 44 మంది మీద క్రిమినల్ కేసులు పెట్టిరు. ఇవాళ 10 years 7 years అబోవ్ కేసెస్ ఉన్నాయి ఇందులో. వీళ్ళందరినీ దాదాపు 10 మందిని అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. మరి మీరు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి వాల్యూ ఏంది? మీకు వాల్యూ ఏంది ముఖ్యమంత్రిగా? ఎంత అన్యాయం చూడండి. అంతా దాదాపు 80% వడ్డేరులు ఉన్నారు, 20% SC STలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఇంకెవరన్నా ఇలా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు. బీసీలు అదే బీసీబీ BCD వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డి వాళ్ళు ఉన్నారు. సో ఇంత దారుణమైన పరిస్థితి ఎవరు సమాధానం చెప్పాలా? ఇప్పుడు లోకల్గా అపోజిషన్లో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయండి? బీఆర్ఎస్లో గెలిచినప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. మరి బీజేపీ అయినట్టు పోయిండు. గంగాధర్ రెడ్డి బీజేపీ కదా సార్. గంగాధర్ రెడ్డి కార్పొరేటర్ కదా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు కూడా రావాలి కదా. మీరండి? నేను అఖిల భారత ఒడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలండి. ఒడ్డెర కమిటీ తరపున నేను ఇక్కడ పోరాడడానికి వచ్చాను. ఇక్కడ నేను ఎంటర్ అయ్యింది 9వ తారీఖు ఎంటర్ అయ్యాను. అంతకుముందు కూడా కొన్ని కాల్స్ వచ్చాయి, బిజీగా ఉండి రాలేకపోయాను. ఎప్పుడైతే రౌడీలు ఇక్కడ వీళ్ళని అటెంప్ట్ చేశారో అప్పుడు నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయగానే నేను ఎమ్మటే స్పందించి జైపాలన్న కూడా కాల్ చేసి జైపాలన్న ఎమ్మటే పోలీసులను పంపించడం జరిగింది. పోలీసులను పంపించారనంటే ఆడ 20 మంది వచ్చారండి. ఇంతమంది పేద ప్రజలకు కొట్టడానికి హిజ్రాలను
చంపడానికి పంపించిన వాళ్ళని 5గురిని పట్టుకెళ్ళడానికి 20 మంది పోలీసులు వచ్చారు. ఆ 5గురి మీద కేసులు పెట్టారు. 5గురి మీద కేసులు పెట్టిన తర్వాత దాని మీద ఎఫ్ఐఆర్ ఏముందో, వాళ్ళని అరెస్ట్ చేశారో లేదో ఏమీ తెలియదు. అది జరుగుతుంది. 4 రోజులు ధర్నా గట్టిగా జరగాలని ఈ టెంట్ వేయించి ఆ బ్యానర్ రాయించాను నేను వచ్చిన తర్వాత. ఇదంతా ఆ టెంట్ వేయించేటప్పుడు కూడా, టెంట్ వేసేటప్పుడు కూడా పోలీస్ ఆయన వేయొద్దు అని చెప్పి పక్కకు దొబ్బేశాడు. అప్పుడు నేను ఆ పక్కన మాట్లాడుతూ బయటకు వచ్చి, ఎందుకు వేయకూడదు, వీళ్ళ తరపున పోరాడడానికి టెంట్ వేసుకునే అర్హత వీళ్ళకు ఉంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని గవర్నమెంట్కి చెప్పుకునే స్థితిలో మేము టెంట్ వేస్తున్నాం తప్ప ఎవరిని కబ్జాలు చేయడానికి కాదని చెప్పి నేను అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగంతో మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు ఎమ్మటే ఒకరికి కాల్ చేశాడు. అతను కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో ఎమ్మటే ఓకే వేసుకోండి అని చెప్పాడు. వేసుకోండి అని చెప్పిన తర్వాత కూడా ఆ పోలీస్ ఆయన వీడియో తీసుకోవడం జరిగింది. వీడియో తీసుకున్నాక మేము ఈ ధర్నా ఉధృతం చేసినాక 4 రోజులకి స్పందించిన గవర్నమెంట్ ఏమైందో తెలియదు, కానీ గవర్నమెంట్ ఇది ప్రైవేట్ ఇది కర్ణ కాదు అన్నట్టుగా సంథింగ్ కొంత కన్ఫ్యూజన్లో బోర్డు పెట్టారు. ఇటు వీళ్ళది కాదు అటు వాళ్ళది కాదని కొంత కన్ఫ్యూజన్లో బోర్డు పెట్టినప్పుడు ఆ గవర్నమెంట్ అధికారులు సరే ఇది గవర్నమెంట్ చేతిలో ఉందమ్మా, మీరు బాధపడకండి, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. మేము కూడా 5-6 రోజులు కంటిన్యూగా వచ్చి సరే గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళింది కదా, గవర్నమెంట్ అంటే ప్రజలది, ప్రజలకు గవర్నమెంట్ పని చేస్తుంది కదా, ప్రైవేట్లో ఉంటే మనం బాధపడాలి, గవర్నమెంట్లో ఉంది కదా, వీళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా మేము 5-6 రోజులు వచ్చి దాని తర్వాత మా పనులు మేము చూసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ నాకు నిన్న కాల్ వచ్చింది, ఇట్లా రంగయ్య గారిని కానీ గోవింద్ గారిని అరెస్ట్ చేశారని నాకు రాత్రి 10 గంటలకు కాల్ వచ్చింది. 10 గంటలకు కాల్ వచ్చి అక్క ఇట్లా జరిగింది అని అంటే నేను ఎమ్మటే మా టీంలో అందరు కాదండి. సరే, ఇప్పుడు మీ సంఘం తరపున దీని వెనకాల ఎవరున్నారని మీరు ఏమైనా తేల్చారా? సంఘం తరపున మేము తేల్చడం ఏంటంటే, ఎప్పుడైతే బీజేపీ పార్టీ గంగాధర్ రెడ్డి గారు ఉన్నారు ముందర, దాని వెనకాల శక్తులు చాలా మంది ఉన్నారు. ఆ శక్తులు అన్నీ కూడా కలిసినాయి. ఒక వర్గం కాదండి, అన్ని వర్గాలు కలిసి వీళ్ళ జీవితాలు నాశనం చేయడానికి. ఇక్కడున్న ప్లేస్ వాల్యూ తెలుస్తుంది కానీ ఇక్కడున్న వర్గాలకి వీళ్ళ జీవితాల విలువ తెలియట్లేదండి, వీళ్ళ జీవితాల విలువ తెలియట్లేదు. కానీ ఈ 5గురి మీద కేసులు పెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా, వాళ్ళ ఫాలోఅప్ అండి ఏమీ మాకు చెప్పింది లేదు. కానీ వాళ్ళ 5గురిని కొట్టారు దారుణంగా అని చెప్పేసి ఈ రోజు కేసులు 46 మంది మీద పెట్టడం జరిగింది. అంటే పేదల పాలిట ప్రజలు వర్క్ చేస్తున్నారా, పోలీసులు వర్క్ చేస్తున్నారా, నాయకులు వర్క్ చేస్తున్నారా, దేనికోసం 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండే అర్హత వీళ్ళకి లేనప్పుడు ఏ కార్పొరేటర్ కబ్జా చేసుకొని వాళ్ళకు ఉండడానికి అర్హత ఉందా? ఇదంతా జరుగుతుంది. జైపాల్ గారు స్పందించి వీళ్ళందరినీ అరెస్ట్ చేసినారని కాల్ చేస్తే పోలీసు వాళ్ళు ఏమని చెప్తున్నారు, మాకు ప్రెజర్ ఉంది సార్, మేము ప్రెజర్ని తట్టుకోలేక అరెస్టులు చేస్తున్నామంటే, ప్రెజర్ని తట్టుకోలేక పేదల్ని మీరు అరెస్ట్ చేయడం వల్ల ఏం చేస్తుంది? ఇంకొకటి, ఈ రోజు కూడా మాకు ప్రెజర్ తట్టుకోలేక మేము అరెస్ట్ చేస్తున్నామని అంటున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరికి న్యాయం చేయడానికి పోలీసులు ఉన్నారు? క్రైమ్ పెంచడానికి ఉన్నారా, క్రైమ్ తగ్గించడానికి ఉన్నారా? క్రైమ్ పెంచడం ఎట్లా ఉంది? నాయకులకు సపోర్ట్ చేయడం వల్ల క్రైమ్ పెరుగుతుంది, పేదలకు సపోర్ట్ చేయడం వల్ల క్రైమ్ తగ్గుతుంది. ఏం న్యాయం చేస్తున్నారో పోలీసులది అయితే ఇందులో 90% పాత్ర పోలీసులదే ఉందండి. వెనకాల ఉన్నారా ఏమైతే ఉన్నారు. మాట్లాడదాం. మీరు ముందు నుంచి పరిశీలి చేస్తున్నారు కదా ఈ విషయాన్ని, లాస్ట్ టైం కూడా మాట్లాడారు. ఫస్ట్ సుప్రీంకోర్టులో మేము కేసు గెలిచినామని ప్రైవేట్ వాళ్ళంతా ఎంటర్ అయిపోయినారు. ఇందులో చాలా మంది లీడర్, నాకు కూడా ఒకరిద్దరు ఫోన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆర్డీఓ వచ్చి బోర్డు పెట్టింది. ఏం జరిగింది మధ్యలో? ఇది నేను అనుకుంటున్నాను ఏంటంటే, గవర్నమెంట్ బోర్డు పెడితే వీళ్ళందరినీ నిలగొట్టవచ్చు ఈజీగా, తర్వాత మళ్ళీ వాళ్ళు అనుకున్న కంపెనీకి డెవలప్మెంట్ కింద ఇచ్చేయొచ్చేమో అనుకున్నారేమో. అవునండి, యాక్చువల్గా సెక్షన్ 164 ప్రకారంగా పెట్టారు. దాని ప్రకారం ఏంటంటే, ఏదైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉంటే దాన్ని రెవెన్యూ వాళ్ళు వాళ్ళ కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. అంతవరకే తప్ప వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చింది కూడా రెవెన్యూ వాళ్ళే, కలెక్టర్ గారే. తర్వాత ఈ రోజు నాడు కలెక్టర్ గారు వాళ్ళకు ఎన్ఓసి ఇచ్చారని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతుందో టైటిల్ ఇవ్వలేదు, ఓన్లీ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన జీవో, ఏది టీఎన్జిఓస్, ఏపీఎన్జిఓస్కు హౌసింగ్ గురించి ఇచ్చిన జీవోస్ ఏదైతుందో అది దాన్ని డిస్మిస్ చేశారు సుప్రీంకోర్టు. దాన్ని ఆ కొంచెం ట్విస్ట్గా ఇచ్చిన దాన్ని అందులో క్లారిటీగా ఇవ్వలేదు. గవర్నమెంట్ ఏదైనా కానీ ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవడానికి 166 ప్రకారంగా చేయమని చెప్పేసి ఇచ్చింది. కానీ ఇక్కడ ఏకపక్షంగా ఈ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, చేస్తున్నారు కూడా. కాబట్టి ఇది ఏంటంటే, ఇది చాలా అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం ఇది.
ఏదైతే రాజ్యాంగం మన సామాన్యులను పేదలను రక్షించే రాజ్యాంగంను దాంట్లో ఉన్న లూపెల్స్ను తీసుకొనేసి ప్రజల అధికారుల యొక్క అండదండలతోని నాయకుల అండదండలతోని వీళ్లకు గూడు లేకుండా చేస్తా ఉన్నారు. కావాల్సిన మెయిన్ ప్రజలకు గూడు కావాలా, అడిగింది కూడా గూడు కావాలని చెప్పేసి అడిగాం. ముందటి నుండి కూడా అడుగుతుంది అదే. కానీ అవన్నీ కాకుండా బెదిరించేసి 3 లక్షలు 5 లక్షలు అని చెప్పేసి ఎవరంతటి వాళ్ళని తీసుకొని వెళ్ళేసి వాళ్ళను బెదిరించి వాళ్ళను పంపించారు. ఈ రోజు నాడు సీఏ గారు అడుగుతున్నారు పైసలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారని. అంటే పైసలు తీసుకొని అదేమన్నా అఫీషియల్ అగ్రిమెంటా? అవి పైసలు తీసుకున్నాడు అఫీషియల్ అగ్రిమెంటా? దాన్ని ఏ రకంగా దాన్ని అధికారికంగా మీరు ప్రూవ్ చేయగలరు? పైసలు ఇచ్చే అధికారం ఎక్కడిది? ఆయనకెక్కడిది? ఆయన పేరు మీద టైటిల్ ఉందా? నువ్వు ఏ రకంగా ఇస్తున్నావు? దాన్ని నువ్వు అదే కాకుండా ఈ రోజు నాడు వాళ్ళు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎట్లా రిటర్న్ వచ్చినారని అడుగుతా ఉన్నారు. ఆ రోజు నాడు మల్లన్న గారు వచ్చినప్పుడు మూకుమ్మడిగా అందరు కూడా సంఘీభావం తెలిపారు. దాంతో వీళ్ళు కొంత పాక్షికంగా కూలగొట్టింది, మొత్తం కూడా కూలగొట్టలేదు, పాక్షికంగా కూలగొట్టిన దాన్ని మళ్ళీ కూడా వాళ్ళు రావడం జరిగింది, ఉండడం జరిగింది. వాళ్ళు ఇక్కడనే ఉంటా ఉన్నారు కానీ వాళ్ళు పూర్తిగా తీసేయలేదు. కానీ ఇందులో పోలీసు వాళ్ళ యొక్క దౌర్జన్యం చాలా ఎక్కువ ఉంది. పోలీసులు అంటే పైన రాజకీయ నాయకులు వాళ్ళని యూజ్ చేస్తా ఉన్నారు. ఎవరన్నా తెలుస్తున్నాయి ఆ పేర్లు ఏమన్నా? ఈ లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ ఉన్నాడని పేర్లు బయటికి రావట్లేదండి. ఉన్నవాసం బయట ఏవేవో పేర్లు కానీ దాంట్లో శాంటిటీ ఎంత కరెక్టో మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడదు. కానీ ఎవరైనా రావాలి, ఇంతవరకు ఎవరు రాలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మేము ఇది కూడా చెప్పాము సిఏ గారికి, ఇది అన్యాయం అండి, పేదలకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు, మీరు కేసులు పెట్టొద్దు అని అన్న. మాకు అసలు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఓన్లీ 10 మంది మీద పెట్టడం జరిగింది. ఆ 10 మంది పెట్టిన అదే నేను వస్తున్నాను 10 మంది మీదనే పెట్టి దాంట్లో ఇది బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా చేర్చేసి ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఎంక్వైరీ గురించి అని పిలిచేసి మాకు నిన్న వాళ్ళని రిమైండ్ డైరీలో వీళ్ళందరినీ కూడా నాన్ బెయిలబుల్, దీంట్లో నాన్ బెయిలబుల్ ఉంటారు. మీరు ఎఫ్ఐఆర్ చూస్తే బెయిలబుల్ ఉన్నాయి, ఈ దీంట్లో చూస్తే నాన్ బెయిలబుల్ ఉంది. అంత పెద్ద అఫెన్స్ ఏం చేశారు వాళ్ళు? నేను వాళ్ళని పట్టుకొని మీకు సేఫ్ గా అప్పగించడమే తప్ప. మాట్లాడదాం. ఏమైందమ్మా? ఈ అమ్మాయి పెళ్లి గోల్డ్ పోయిందా? ఎత్తుకపోయారు? ఎంత? 2 తులాల పెద్ద చైన్, 2 జతల కమ్మలు, మ్యాట్నీలు, మొత్తం 3.5-4 మధ్యలో ఉంటుంది. 4 తులాలు మొత్తం. ఎక్కడ పెట్టిరు మీరు? మేము బీరువాలో పెట్టినాం. బీరువాలో పెట్టి ఉంచితే వాళ్ళు ఇజ్రాలతో పాటు రౌడీలు వచ్చి వాళ్ళు రాళ్ళతో విసురుతూ వస్తూ ఉండడంతో మేము వెళ్ళిపోయాం. అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాం. వాళ్ళు 5-6 మంది 10 మంది దాకా ఒకేసారి జనాలు పబ్లిక్ తక్కువ ఉన్నారు ఆ రోజు. కొంచెం మీరు కంప్లైంట్ ఇస్తే మీ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఏం చేయలేదా? నాది సపరేట్ తీసుకోలేదు, నా దాంట్లోనే రాసుకున్నారు. ఇంటికి వచ్చి అడిగితే చెప్పాను డీటెయిల్స్ ఇది అని చెప్పి. ఆ తర్వాత నేను 1-2 సార్లు వెళ్ళి కలిస్తే ఎంక్వైరీ జరుగుతుంది, చేస్తాం ఫోన్ చేస్తాం అన్నారు. అంతే, ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. నిన్నొచ్చినప్పుడు నేను అడిగితే ఈ పని మీద రాలేదు, మేము వేరే పని మీద వచ్చాం అన్నారు. అయినాక మళ్ళీ అన్నారు టైం పడుతుంది, ఎంక్వైరీ చేస్తాం, అంతవరకే అదే చెప్పారు. కానీ చేస్తుర్రా లేదా తెలియదు. ఆ రోజు 5 పట్టుకున్నాం. ఆ 5గురిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ నుండి ఇంకా మిగిలిన వాళ్ళు వస్తారు, ఎవరు తీసుకున్నారో తెలుస్తుంది. కానీ వీళ్ళు ఏ విషయం చెప్పట్లేదు. తీసుకెళ్లిన వాళ్ళు అసలు ఉన్నారా, వాళ్ళని వదిలేసారా, ఆ విషయం కూడా తెలియదు. సో ఇది ప్రజాపాలన అంటారు దీన్ని. 660 గజాలు ఇస్తామని హామీ ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కూలగొట్టి జైలుకు పంపించడం ప్రజాపాలన. ఇది రేవంత్ రెడ్డి పాలన. అంతకుముందు కేటీఆర్ పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన. ఈ దొంగలందరికీ వత్తాసు పలికేది బీజేపీ పాలన. అందరు కలిసి తెలంగాణని సర్వనాశనం చేస్తున్నారు. ఎంత ఘోరం చూడండి. ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నది, పార్టీలు ఎట్లాగో మాట్లాడవు. ఈ ప్రెస్ క్లబ్లలో అక్కడ ఇక్కడ సమావేశాలు మీటింగ్లు పెట్టే వాళ్ళని ఇక్కడికి రావాలి కదా. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ గౌలిదొడ్డి బసవతారక నగర్కి వచ్చే ప్రయత్నం చేయండి. అమాయకులైన ఈ వడ్డెరల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద 44 మంది మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు, 46 మంది మీద నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు పెట్టింది ఈ రాజ్యం.
ఎంత ఘోరం చూడండి. ఉన్నాయి 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 అన్ని ఉన్నాయి. మీరెక్కడ? మేము మల్లన్న టీం 3 తారీఖు నుంచి వస్తున్నాం. మేము ఇక్కడ 3 తారీఖు నుంచి చెప్పొద్దు, పోలీసు వాళ్ళు చాలా అరాచకం చేస్తున్నారు వీళ్ళ మీద లేనిపోని కేసులు పెడుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి ఖాళీ మామూలుగా అడిగినట్టు వచ్చి మీ బంగారం పోయిందమ్మా నీ కేసు గురించి వచ్చినాం మేమని నిన్న వచ్చిరు వాళ్ళు సాయంత్రం పోలీసులు వచ్చేసి ఆమెని ఎంక్వైరీ చేశారు, ఎంత పోయింది ఏంది అని అడిగారు ఆమెని. అడిగాక తర్వాత ఏం చేశారంటే మళ్ళీ అట్లా కాదు 5 మంది ఉన్నారు ఇందులో, కేసు ఫైల్ అయ్యింది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళని పిలవండి అని చెప్పారు. సరే అని రంగయ్యని గోవిందిని వీళ్ళు పిలుచుకొచ్చారు, 5గురిని పిలుచుకొచ్చి వాళ్ళని మీ మీద కేసు ఫైల్ అయ్యింది బంగారం మీద అని చెప్పేసి వచ్చి ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు నిన్నైతే సాయంత్రం 5 మందిని తీసుకెళ్లారు. మొత్తం నిన్న 2 తీసుకెళ్లారు. ఇప్పుడైతే 10 మంది వెళ్ళారు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. ఇక మళ్ళీ లాయర్ గారు కూడా వెళ్ళారు. కానీ ఇది ఎంతవరకు న్యాయం? ఇది అయితే అసలు న్యాయం అనేది కాదు. అయినా కానీ వీళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి ఏం హక్కు ఉన్నది వాళ్ళకి? అసలు ఇంత హక్కు ఏంది? ఇంత అరాచకం ఏంది? చిన్న పిల్లల్ని కూడా చూడట్లేదు. చిన్న పిల్లల మీద కూడా, ఆడపిల్లలు వయసు పిల్లల మీద కూడా చేస్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు సభ న్యాయం? అది చాలా ఖండిస్తున్నాం మేము కూడా, గవర్నమెంట్ కూడా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతవరకు ఇంత జరుగుతుంది. 3 తారీఖు నుంచి మల్లన్న టీం కూడా చాలా కష్టపడుతుంది. మల్లన్న టీం కూడా వస్తుంది ప్రతిరోజు సాయంత్రం పగలు ఎనీ టైం ఇక్కడ 24 గంటలు వస్తున్నాం పోతున్నాం, లోకల్లోనే ఉన్నాం. కానీ ఇంతవరకు దాకా ఎందుకు స్పందించట్లేదు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు స్పందించాలి కదా వీళ్ళ పైన. ఏదో ఒకటి జ్వరం వచ్చినా రోగాలు వచ్చినా ఏదో ఇంత తీసుకెళ్లి వాళ్ళని స్పందిస్తున్నారు జనాలని. మరి ఇక్కడ తిండి తిప్పలు లేకుండా ఎందుకు స్పందించట్లేదు? మాట్లాడదాం. మీరండి? నా పేరు కృష్ణని, ఇక్కడ సిపిఎం పార్టీ. మేము గతంలో కూడా ఈ బసతారకంలో చంద్రకళ గారు కూల్చినప్పుడు మేము కూడా పోరాటం చేశాము. ఆ పోరాట క్రమంలో మల్లు రవి గారి అధ్యక్షతన సీఎం అప్పుడు ఉన్నటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారిని తీసుకురావడము, అదేవిధంగా వామపక్షాలకు కూడా ఫోన్ చేసి మీరు కూడా రావాలి, మీ సహకారం కావాలి. ఆ రోజు మేము ప్రత్యక్షంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆయన సభలో పాల్గొన్నాం. బిందెలు, సామాన్లు, బియ్యాలు ఇవన్నీ ఎంబీసీ చైర్మన్ గా ఉన్నటువంటి జరిపేటి జయపాల్ గారు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. సీఎం ప్రత్యక్షంగా వచ్చి మాజీ అప్పుడు పీసీసీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అయితే అక్కడ జరిగినప్పుడు సందర్భంలో మీకు నేను ఎన్నికలు గెలిచిన వెంటనే ఈ బసవతారక నగరాన్ని ఇందిరమ్మ పథకం కింద నేను ఇల్లు చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ ఆత్మ ఘోషిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. ఆ ఆత్మ ఘోషించనే పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళ బడుగు బలహీన వర్గాలు ఈరోజు క్రెషర్ ఉంది. ఈరోజు వలస వచ్చే అంటే ఈ ఒడ్డర్లు సంచార జాతులుగా తిరిగే వాళ్ళకు ఒక జీవో ఉంది. వాళ్ళు ఎక్కడ గుడిసెలు వేసుకుంటే అక్కడ వాళ్ళకు స్థిర నివాసం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక జీవో చట్టాలు ఉన్నాయి రాజ్యాంగంలో. వాటిని అన్నింటినీ ఉల్లంఘించి ఈరోజు జయబేరి అదేవిధంగా మై హోమ్ లాంటి ఈ చుట్టుపక్కల లక్షల వేల కోట్ల భూముల ధరలు పెరగంగానే చిన్న చూపుగా ఉన్నటువంటి వీళ్ళని అన్యాయంగా అసలు మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసుల్లా ఈరోజు ఎగబడి మనుషులని చిందరవందర చేయడం జరిగింది. ఈ చిందరవందాన్ని ఇప్పటికైనా ఈరోజు హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. మీకు ఎస్బీ కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ కానీ మీకు తెలియదా? ఇక్కడ వస్తున్న వాళ్ళు ఎవరెవరో తెలియదా? ఈరోజు రెవెన్యూ కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు అంటే ఇతర పార్టీలతో సంబంధం లేకుండా ఒక శక్తులుగా తయారైనరు. ఈ 1000 కోట్ల భూములని ఇప్పుడు కబ్జా చేస్తే బైఫర్కేషన్లో విడిపోయింది అనుకో, షేర్లింగం పల్లెట్ అయితే అది గచ్చిబౌలి అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం కూడా లబ్ధి పొందాలని చెప్పి ఎమ్మెల్యేకి సిగ్గుండాలి కదా, ఇంతవరకు కనీసం రావాలి కదా. వచ్చి చూసి వాళ్ళకి ఏమున్న సమస్య. ఎన్నికలు జరుగుతున్న 3 రోజుల ముందు బోర్ వేయించాడండి. 3 రోజులు ఇక్కడ బోర్ వేయించిన వ్యక్తి ఈరోజు వాళ్ళకు ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ కార్డులు ఉన్నాయి. నీకు ఎలక్షన్లు వచ్చినప్పుడేమో ప్రజలు కనబడతారు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీలు మారినంత మాత్రాన వీళ్ళ జీవితాలు మారుతాయి అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం లేదు. సో ఇది జనమంతా ఈ రకంగా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు ఈ టెంట్ కింద కూర్చొని. రేవంత్ రెడ్డి ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీకు తెలియకుండా జరుగుతుందని అయితే నేను అనుకుంటలేను. తెలియకుండా అయితేనే జరుగుతలేదు. మీ ఆధ్వర్యంలో, మీ యొక్క ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరుగుతున్న దందా కింద దీన్ని చూడాల్సి వస్తుంది. తక్షణమే వీళ్ళ మీద పెట్టిన కేసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. వీళ్ళకి మీరన్న ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీరు ఇచ్చిన హామీ 60 గజాల చొప్పున వీళ్ళకి భూమి ఇస్తామని, మీరే పెట్టిన గవర్నమెంట్ ల్యాండ్ ఇదని. చలో గవర్నమెంట్ ల్యాండ్ పంచేయండి 60 గజాలు. ఇందులోనే వీళ్ళతో పాటు ఇంకొక 100 మందికి ఇంకా అద్భుతంగా మంచి డబుల్ బెడ్రూమ్ లాంటి 4 టవర్లు వేసి కట్టి వాళ్ళకి ఇండ్లు ఇవ్వచ్చు. ఆ ప్రయత్నం అనేది చేసే ప్రయత్నం చేయండి. సో ఇది చాలా దారుణం, ఇది చాలా దుర్మార్గం. 46 మంది మీద క్రిమినల్ కేసులు బుక్ చేశారు. ఇప్పుడు ఇదే దాంట్లో ఇక మీ వర్గానికి సంబంధించిన ఒక 10 పేర్లు ఉండుంటే మీరు కేసులు పెట్టేటోళ్ళ? ఒక 10 మంది మీ వర్గానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా ఇందులో ఉండి ఉంటే, ఒక తోక యాడ్ అయి ఉండి ఉంటే
వాళ్ళ మీద వాళ్ళ కేసులు బుక్ అయ్యేవా? సరే వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉండరు కావచ్చేమో, అంత బలహీనులుగా, అంత లేని వాళ్ళుగా. ఒకవేళ ఉంటే మీరు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు కూడా తెలంగాణలో ఎక్కడో దగ్గర అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలు కూడా చాలామంది ఉన్నారు. సిగ్గుపడండి, మీ ప్రజాపాలన అన్నందుకు సిగ్గుపడండి. మాట్లాడతారా? మీరు ముందు నుంచి ఉన్నట్టున్నారు కదా, ఇక్కడ విలేజ్ గౌలితోటి ప్రెసిడెంట్ లాస్ట్ టైం కూడా ఉన్నట్టున్నారు. గత 2 తారీఖు 3 తారీఖు నుంచి ఇష్యూ జరుగుతుంది. ఏ ప్రతిపక్ష నాయకుడు రావట్లేదు. మేము ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో మేము ఉన్నాము. ఇక్కడ ఇష్యూ జరిగింది. 150 మంది మగవాళ్ళు మళ్ళీ ఇజ్రాయల్తో ఇక్కడ గొడవ చేశారు. అంతమందిలో అక్కడ ఎఫ్ఐఆర్ జరిగింది, మా పైన జరిగింది, వాళ్ళ పైన జరిగింది. మేము అక్కడ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు ఎవరిది లేదు, ఈ కాలనీ ఉండే వాళ్ళ పేరు కూడా లేదు. ఎవరియో వాళ్ళ మల్లమ్మ పుల్లమ్మ అనే పేరు రాశారు. మళ్ళీ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ రిమాండ్ చేశారు, నిన్న రిమాండ్ చేశారు. ఏది ఇన్ఫర్మేషన్ లేదు, మీ మీద ఎంక్వైరీ ఉంది, ఇలా జరిగింది అని చెప్పి ఎంక్వైరీ అని చెప్పి తీసుకుపోయారు. 9:30 వరకు మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదండి. సార్ ఏంది సిఐ గారు మాట్లాడతారు, ఎస్ఐ గారు ఆగండి మేము మాట్లాడతామని చెప్పారు. తర్వాత రిమాండ్ అని చెప్పారు. సార్ చూడండి సార్ ఏంది ఇది మాకు అర్థం కావట్లేదు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, మాకు సపోర్ట్, ప్రైవేట్ ల్యాండ్ లో సపోర్ట్ చేయడం ఏంటి సార్, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మనకు న్యాయం అని జరుగుతలేదు. మళ్ళీ 3 తారీఖు నుంచి వర్షం తడుస్తున్నారు, ఎండకి ఎండుతున్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్, 60 గజాలు 40 గజాల గురించి కొట్లాడుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు బతుకుతారు, అంతమంది వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఉంటారు. వాళ్ళకేం సార్ ఒత్తాసు పలకడం. ఎస్ఐ సిఐ కలిపి మాకు పైన అధికారుల ప్రెషర్ ఉంది, మేము ఏం చేయలేం. దీంట్లో ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడారు. అసలు దీని వెనకాల ఏంది అసలు ఈ కథ? అదే కార్పొరేటర్ ఎమ్మెల్యే గారు వీళ్ళు పై అధికారులు ఉన్నారు, మేము ఏం చేయలేము, సిఐ ఎస్ఐ అని అదే చెప్తున్నారండి. మాకు ఏంటంటే మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడనే కూర్చుంటాం, తడిచినా ఎండినా ఇక్కడనే ఉంటాం, వాళ్ళతో పాటు మేము సపోర్ట్గా ఉంటాం. సో దయచేసి తెలంగాణలో ఉన్న మేధావులు, ప్రజా సంఘాలు, నాయకులు, జర్నలిస్టులు అంతా దయచేసి వీళ్ళు ధర్నా చేస్తున్న ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు కొట్లాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.